బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సభలో చిరంజీవికి సంబంధించి ఇప్పుడు మధ్యలో నాగబాబు మీద అందరూ ఆయన వంక చూస్తున్నారు. ఏంటి, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇంతకుముందు ఇలాంటి విషయాలు ఇమీడియట్గా స్పందించేవారు. ఆయన అప్పట్లో ఒక యూట్యూబ్ ఛానల్లో నా వార్తలు నా ఇష్టం అంటూ ఆయన కౌంటర్లు ఇచ్చేవారు పేర్లు చెప్పకుండా. అలాంటి నాగబాబు గారు ఇప్పుడు ఎంత జరిగితే ఎందుకు మాట్లాడట్లేదు? పైగా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, మండలిలో ఉన్నారు, ఇప్పుడు సభ్యుడిగా. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటేనే చాలా సంక్లిష్టం. అలాంటి చోట ఏ ఒక్క ఛాన్స్ దొరికినా ప్రత్యర్థి పార్టీలు విజృంభిస్తాయి. ఇప్పుడు అలాగే టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అటు వైసీపీ వీటిని అస్త్రంగా చేసుకుని కూటమి ప్రభుత్వంపై దాడికి దిగుతుంది. కూటమిలో ఎప్పుడు చీలికొస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో అనుకోని వరంగా మారాయి. మెగా అభిమానులు బాలకృష్ణ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం సైతం స్పందించి ఖండన ప్రకటన ఇచ్చింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో చిరు పవన్ సోదరుడు ఇటీవల ఎమ్మెల్సీ అయిన నాగబాబు మాత్రం స్పందించకపోవడం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు పూర్తిగా పొలిటీషియన్, మొదటి నుంచి ఆయన జనసేనలో ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అయ్యారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పుడు సభలో లేరు, ఆయన ఏదో ఇప్పుడు ఓజీ హడావుడిలో ఉన్నారు కాబట్టి. కాకపోతే ఎందుకు నాగబాబు కూడా సైలెంట్గా ఉన్నారు? ఒకవేళ పార్టీ అధిష్టానం, పార్టీ అధినేత నుంచి ఆదేశాలు రావాలని ఏమన్నా వెయిట్ చేస్తున్నారా ఏంటి అనేది. ఎందుకంటే గతంలో ఆయన చాలా దూకుడుగా ఉన్నారు, ఇటువంటి వాటిని ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేవారు. మేబీ ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, మిత్రపక్షం కాబట్టి ఆయన కూడా అందుకని సైలెంట్ అవుతున్నారా ఏంటి అనేది. ఎందుకంటే గత ఏడాది ఎన్నికలకు ముందు తన కుటుంబ సభ్యుడే అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని సోషల్ మీడియాలో ఒక ప్రకటనతో ఏకిపారేశారు. తనవాడు పరాయివాడు అంటే గట్టిగా స్పందించారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఆగ్రహం ఒక రకంగా ఇప్పుడు సైలెంట్ అయిపోయిందా, నిగ్రహం తెచ్చుకుని సైలెంట్గా ఉన్నారా అనేదే విశ్లేషకుల ప్రశ్న. 2019 ఎన్నికల టైంలో కూడా జనసేన ఏపీలో ఒంటరిగా పోటీ చేసింది. అప్పటికే టీడీపీ కేడర్ జనసేనను ప్రత్యర్థిగా చూసింది. ఇలాంటి సమయంలో బాలకృష్ణ ఎవరు అన్నట్లు ఓ ఇంటర్వ్యూలో నాగబాబు కూడా మాట్లాడారు. ఇప్పుడు అది గుర్తు చేస్తున్నారు. పాతకాలం నటుడు ఒకరు ఇదే పేరుతో ఉన్నారని ఆయన తనకు తెలుసంటూ వ్యాఖ్యానించారు. ఇక 2024 ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడి పొత్తు పెట్టుకోవడం, అప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్కి మంచి సంబంధాలు ఏర్పడడంతో నాగబాబు ఎలాంటి రాజకీయ విమర్శలు చేసే అవకాశం అయితే లేకపోలేదు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇంత పెద్ద వ్యాఖ్యలు చేసినా ఎప్పుడు ఇటువంటి వాటిల్లో ముందుండి విమర్శించే నాగబాబు ఎందుకు సైలెంట్ అయ్యారు? కనీసం ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టలేదు, ఒక ట్వీట్ కూడా చేయలేదు దీనికి సంబంధించి. ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ. మౌనంగా అంటే చిరంజీవి గారిని ఉద్దేశించి బాలకృష్ణ గారు మాట్లాడారు అని అందరికీ ఓపెన్గా తెలుసు. అయినా సరే సోదరులు ఇద్దరు సభల్లో ఉండి ఒక ఆయన డిప్యూటీ సీఎం, ఒక ఆయన ఎమ్మెల్సీగా ఉండి కూడా సైలెంట్గా ఉండడం, చివరికి అమెరికాలో ఉన్న చిరంజీవి గారే దానికి కౌంటర్ ఇచ్చుకునే పరిస్థితి. ఇదేం రాజకీయం అని ప్రశ్నిస్తున్నారు.